మరి ఈ సర్వోన్నతమైన దేవునితో సహవాసం చేస్తున్న నీ కుటుంబం విడవబడుతుందా? నీ ప్రార్థనలు మరువబడతాయా? ఈ గొప్ప దేవునితో అనుదినము ఆయన గడప గుమ్మముల యొద్ద కూర్చొని సహవాసం చేస్తున్న దేవుని బిడ్డ, నీ ప్రార్థనలు వ్యర్థంగా పోతాయా? జవాబు లేకుండా పోతాయా? నట్టనటి సముద్రంలో మునిగినట్లుగా నీ కుటుంబం, నీ జీవితం ఉంటుందనుకుంటున్నావా? అది నిజము కాదు. అద్దరికి నువ్వు చేరబోతూ ఉన్నావు. ఉన్నత శిఖరానికి నీ దేవుడిని ఎక్కించబోతూ ఉన్నాడు. నువ్వు కోరుకున్న రేవుకు నువ్వు చేరబోతూ ఉన్నావు. యేసు నామములో నీ నోట నుంచి వచ్చిన ప్రతి ప్రార్థనకు జవాబు నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుని కార్యాలు అంత అత్యద్భుతంగా నీ జీవితంలో ప్రభు అయిన దేవుడు దాచి ఉంచాడు. మానవ సహజంగా మనకి మరుపు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సమస్య కన్నా ఇంతకుముందు నీకున్న సమస్యలు ఎక్కువ. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నీకు జవాబిచ్చాడు. కానీ ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు మరలా నువ్వు మొదటి స్థితిలోకి నువ్వు వచ్చి భయపడుతున్నావేమో, మనసుని వేదన పరుచుకుంటున్నావేమో, నీ మనస్సు మరుపునిచ్చిందేమో. నువ్వెంత గొప్ప ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకున్నావో, నీ విశ్వాసం ఎంత గట్టిదో. నీవు ఇసుక మీద కట్టబడిన వ్యక్తివి కాదు, నువ్వు బండ మీద కట్టబడినటువంటి ఒక విశ్వాస యోధురాలివి, విశ్వాస యోధుడివి. ఎన్నో సమస్యల్ని ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న వాటికన్నా పెద్ద వాటి నువ్వు దాటి వచ్చావనే విషయం నీ మనసు మరుపులోకి తీసుకెళ్ళిందేమో. జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో నీ ప్రభు నిన్ను పిలిచిన ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన మహోపకార్యములు, ఆయన శూర కార్యములు, ఆయన అద్వితీయమైన కార్యములు, ఆయన బలమైన కార్యములు ఎంత గొప్పగా నీ జీవితంలో దేవుడు చేశాడో జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ ముందున్న సమస్యగానే ఉండదు. ఈ రోజున ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నీ చీకటి, నీ శోధన, నీ దారిద్రత, నీ మీద ఉన్న శాపము, పాపం, సమస్త కీడు నుంచి నువ్వు విడుదల పొందుకొని ఆయనలో నువ్వు బహుగా ఫలించబోతూ ఉన్నావు.